యూట్యూబ్లో ఎంతకాలం నటిస్తావు? ఒక రోజుకి నిజం బయటపడిద్ది. ఆ రోజు నీ యూట్యూబ్ ఎవరు చూడరు. ఇప్పుడే ఏదైనా పని చూసుకో. ఆ చూసుకున్న పనిని కంటెంట్ క్రియేట్ చేసి ఆ పనిని చూపిస్తా, నువ్వు బతుకు తెరువు చూసుకోమని ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు. నేను నటిస్తున్నానో జీవిస్తున్నానో చూసేవాళ్ళు తెలిసి. ఎందుకంటే 37 సంవత్సరాలు కష్టపడి పనిచేశా. అంటే పని లేకపోతే బతకలేమని. ఆ కష్టం చేయడమే నేను చేసిన పెద్ద పొరపాటు. ఉన్న పొలాన్ని నమ్ముకున్నా ఈ పనిని కాపాడుకోవడం కోసం. అది కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. భూమిని నమ్ముకున్నా, వర్షాలు లేక పంటల పండ్ల పెట్టుబడి డబ్బులు లేక, వర్షాలు లేక, బోర్ వేపించుకునే స్తోమత లేక బాగా ఎండిపోతే ఆ లాస్ట్కి కోపంతో భూమిని అమ్ముకున్నా. భూమిని కోపంతో అమ్ముకునే భూమి కోట్ల రూపాయలు లేకుంది ఇప్పుడు దాని విలువ. ఇక్కడ అదే భూమి నాకుంటే ఈరోజు నేను దర్జాగా బతికమని కదా. కష్టాన్ని నమ్ముకున్నప్పుడు ఏమైంది? జరుగుబాటు కాలం ముద్ద తినలేక ఉన్న పొలాన్ని నమ్ముకున్నా. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగా. వాళ్ళు అక్కడ బలంగల్లో మనకి స్థలాలు ఇప్పించేటప్పుడేమో నీకు ఇది మంచి మార్కెట్ ఉంటుంది, మంచి రేట్ ఉంటుంది అని ఇప్పిస్తారు. అది మంచి రేట్ వచ్చేటప్పుడు మన పక్కన ఒక బలవంతుడు ఇల్లు, పెద్ద ఇల్లు కట్టేటప్పుడు వీళ్ళు భయపెడతారన్నమాట. వయమ్మా నీ స్థలం వాళ్ళ తర్వాత వాళ్ళు బలంగొల్లాలు, వాళ్ళతో పాటు నువ్వు ఇల్లు కట్టలేవు, ఆ తర్వాత నువ్వు అమ్ముకోలేవు, ఇప్పుడే అమ్ముకో, వాళ్ళకే అమ్ముకో అని చెప్పి భయపెడతారు. మనకి ఇప్పించిన ఈ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే విలువైన కాడ అక్కడ ఉన్నాయి అమ్మేస్తారు. పోనీ దూరంగా కొనుక్కుంటే ఇది ఇక్కడ రైల్వే స్టేషన్ వస్తుందో, విమానాశ్రయం వస్తుంది, ఇక్కడ బైపాస్ రోడ్ వస్తుంది, ఎక్స్ప్రెస్ హైవే వస్తుందని కొనిస్తారు. ఇక్కడ కాలేజీ ఉంది అది. ఆ తర్వాత మన చేతులకు ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఎవరు కొంటారు? అది బరిగొడ్లు బీడి అయితే అంటారు. అట్లా మనం నష్టపోతానే ఉన్నాం. మనం అమ్మిన తర్వాత మళ్ళీ ఆ బరిగొడ్లు బీడే మళ్ళీ మంచి విలువలోకి వెళ్ళింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ బలం లేకపోవటం అనే సమస్యలకు కారణం. అలాగే పనిలో డీజిల్ ఇంజన్లు చేసేటప్పుడు దాంట్లో పోటీ లేదనుకుంటే పనే లేకుండా పోయింది. అంటే కరువు వచ్చేసి కరెంటు మోటార్లు వచ్చేసినాయి కొత్తల్లో. అంటే ఏది శాశ్వతంగా ఉండదు. సరే కరెంటు మోటార్ల ఫీల్డ్లోకి వచ్చాక దాంట్లో పోటీ ఎక్కువైపోయింది. సరే దీంట్లో పోటీ ఎక్కువైందని మా బాబాయ్ ఈ జనరేటర్లు వాటిలోకి వచ్చాడు. కొంతకాలానికి వాటిలో కూడా పోటీ వచ్చేసింది. ఆ తర్వాత ఆటోలు చేసుకుంటూ వచ్చాం మా ఊర్లో ఎవరు లేని రోజుల్లో. తర్వాత వేరే వాళ్ళు వచ్చి పెట్టారు, వాటిలో కూడా పోటీ వచ్చేసింది. ఆ తర్వాత అంతకుముందు బైకులు మెకానిక్ చేసుకుంటూ వచ్చాం. అప్పుడు బైకులు తక్కువ. అప్పుడే మా ఊళ్ళో 3-4 షెడ్లు ఉండి మనం ఆ షెడ్డు సక్రంగా నడవక అప్పులు పాలైపోయి ఉన్న పొలం, ఉన్న ఇల్లు అమ్ముకున్నాం. ఊళ్ళో ఉన్న ఇల్లు ఏదో ఒక వ్యాపారం చేయాలని. అంటే ఇల్లు అమ్ముకోవడం అంటే ఇల్లు మీద అప్పు తెచ్చుకున్నాం, లోన్ పెట్టి. తర్వాత ఇంకా మళ్ళీ వేరే అప్పులు కూడా ఎక్కువైపోయి వ్యాపారాలు పెట్టి సెంట్రల్ ఇల్లు పోగొట్టుకున్నాం. ఇట్లా మేము కొత్త ప్రయత్నాలు చేసినప్పుడల్లా మాకు దెబ్బలు తగులుతానండి. మా కుటుంబం, మా పెద్దలు సంపాదించిన ఆస్తులంతా మా బాబాయిల కాంచి మేము ఒక్కొక్కటి కోల్పోతూ వచ్చాం. టోటల్గా నేను పనినే నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు పని చేస్తూ వస్తే నాకు పనిచ్చే కస్టమర్లు ఎప్పటికప్పుడు మనం నిజాయితీగా ఉండటం, ధర్మంగా జీవించటం వాళ్ళకి నచ్చల. ఇతను స్ట్రిక్ట్గా ఉంటాడు, కరెక్ట్గా మాట్లాడతాడు, డబ్బులు కరెక్ట్గా తీసుకుంటాడు. ఎవరు లేనప్పుడు నువ్వే తురుము తోపు అన్నారు. ఆ తర్వాత ఆయిల్ ఇంజిన్ల పనులు పోయినాయి. ఆ తర్వాత పంపునాలు టెస్టింగ్ ఆటోలు వేసేసుకుంటూ వస్తున్నా. దానికి వేరే వాళ్ళు వచ్చి మా ఊర్లో పెట్టారు. ఆ పని పోయింది. అంటే అప్పుడు దాకా స్థానికంగా ఉన్న మన మీద కోపంతో కొత్త ఒక వింత పాత రోజున అక్కడికి వెళ్ళిపోతారు. ఇట్లా ఎవరెవరు అడ్డం తగ్గుతున్నారు ఒక్కొక్క పని మార్చుకుంటా. తర్వాత మళ్ళీ కష్టపడి మోటార్ సైకిల్ యూటిలైజ్ చేసుకుంటా వాటిని కొంచెం డెవలప్ అయితే పోయేటప్పటికి వేరే వాళ్ళు వచ్చి పెట్టారు, ఊర్లో వాళ్ళే పెట్టారు. ఆ తర్వాత వాళ్ళని ఎదుర్కొని నిలబడడానికి ఒంగోలు నుంచి తీసుకొచ్చి పెట్టించారు. ఆ ఒంగోలు అతను కూడా ఎదుర్కొని నిలబడడానికి అతని శిష్యుని తీసుకొచ్చి సెంటర్లో పెట్టించారు. ఇలా నేను ప్రయత్నం చేసి చేయని ప్రయత్నమే లేదు. నిజాయితీగా కష్టపడ్డా. రేట్లు పెంచిన రేట్లు కూడా తగ్గించుకొని చేసుకున్నా. అయినా సానుభూతి లేదు. సానుభూతితో ఇక్కడ ఎవరు బతకరు. ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే, కష్టపడితేనే ఫలితం ఉంటుంది, కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని మనకు చెప్తుంటారు. మిగతా వాళ్ళందరూ వేరే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకొని సక్సెస్ అయిపోతుంటారు, తెలివిగా సంపాదించుకుంటారు. మళ్ళీ మటుకు కష్టపడు అంటారు. అసూయ వాళ్ళు వస్తుందో ఆ మాట, లేకపోతే వీడు ఎదగకూడదని వస్తుందో ఆ మాట తెలియదు. అలాగే చిన్న వ్యాపారం వాడు స్టార్ట్ చేశారు. అక్కడ పెద్ద షాపులలో నేను చేసిన వ్యాపారానికి నేను అప్పుడు దాకా ఎవరు ఆ సామాన్ నేను పెడితే వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టేశారు. నన్ను పడగొట్టేదానికి రేట్లు తగ్గించి అమ్మేశారు. ఆ తర్వాత మనకు గిట్టుబాటు కాక వాళ్ళు పెట్టుబడి ఎక్కువ పెడతారు కాబట్టి రేటు తక్కువ వస్తుంది. అది కూడా తీసేశారు. నేను చేయని ప్రయత్నం అంటూ లేదు గత 27 సంవత్సరాలుగా. అంతకుముందు మా బాబాయ్ దగ్గర 10 సంవత్సరాలు కష్టపడ్డా, ఎన్నో ప్రయత్నాలు చేశా. ఇక ఫైనల్గా నాకు ఏ మార్గం లేదనుకున్న సమయంలో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశా. దీంట్లో డబ్బులు వస్తాయి, నేను స్టార్ట్ చేయాలి. మనశ్శాంతి కోసం, కాలక్షేపం కోసం స్టార్ట్ చేశాను. నాకు 1 సంవత్సరం క్రితం ఛానల్ మోనిటైజేషన్ అయింది. నాకు నిజంగా చెప్తున్నా యూట్యూబ్లో డబ్బులు వస్తాయని నాకు తెలియదు.
కాలక్షేపం కోసం వీడియోలు చేసుకుంటూ వచ్చానన్నమాట. ఆ తర్వాత మా ఇంట్లో మా అమ్మాయి చదువుకున్న పిల్లల్ని చదివించబట్టి మా అమ్మాయి చదువుకున్నది కాబట్టి ఈ ఛానల్ మానిటేషన్ చేయటము, దీంట్లో ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వస్తే చాలా వస్తుంటాయి. దీంట్లో యూట్యూబ్ అనేది చిన్న విషయం కాదు, నా వల్ల అయితే అసలు కాదు. ఈ ఛానల్ మానిటేషన్ చేయటము ఇవన్నీ మా అమ్మాయి చేసిందనమాట. ఆ తర్వాత ఏ వీడియోలు చేయకూడదు, ఏ వీడియోలు చేయొచ్చు అనే కంటెంట్ తెలుసుకొని జాగ్రత్తగా భయపడుతూ సబ్స్క్రైబర్ కోసము స్పీడ్గా సబ్స్క్రైబర్ అవ్వడానికి ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ చేస్తుంటారు. అలా మేము చేయకుండా జాగ్రత్తలు తీసుకొని మేము జాగ్రత్తగా వీడియో చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ ప్రయాణంలో సబ్స్క్రైబర్లు సంపాదించుకోవడం చాలా కష్టమైంది. అయినప్పటికీ నా వ్యక్తిత్వం నచ్చి, నా యొక్క మనస్తత్వం నచ్చి నన్ను 23,000 మంది సబ్స్క్రైబర్లు నాకు అవ్వడం జరిగింది ఈ 3 సంవత్సరాలు 3 నెలల్లో. 3 సంవత్సరాలు 4 నెలలు, ఇంచుమించుగా 3.5 సంవత్సరం కావాల్సిన ఛానల్ పెట్టి. అయితే నేను ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత కూడా తోటి ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు నాకు అనవసరమైన సలహాలు ఇవ్వటం, నన్ను రాంగ్ రూట్ పెట్టాలని ప్రయత్నాలు చేశారు. వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడి జాగ్రత్తగా ఈ ఛానల్ని కాపాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీరేమంటారు, ఇప్పుడు నేను చేసిన పనులు ఏవి శాశ్వతంగా ఉండయా? పొలం ఉంటే వ్యవసాయం చేద్దాం అనుకున్నా, కరువు వచ్చి బావి నీళ్ళు ఎండిపోయి ఉన్న పొలాన్ని నమ్ముకున్న తర్వాత అది విలువ పెరిగింది. అది పండించడానికే భూమి అనుకున్నా, కానీ అది కషాయతనంగా ప్లాట్లు పెడితే అందరికి ఉపయోగపడుతున్న ఆలోచన నాకు లేదు. రైతు అంటే పండించడానికి ఆలోచన చేసేవాళ్ళు కదా, కొద్ది పొలాన్ని పండించుకొని చేసుకుందాం అనుకుంటే బోర్ వేసుకునే పెట్టుబడి డబ్బులు లేక ఆ రోజుల్లో పొలం అమ్ముకున్నా. ఎవరు మనకి సహాయం చేసేవాళ్ళు లేక, సహాయం అంటే అప్పుగా ఇచ్చేవాళ్ళు లేరు, చిన్న వయసు కాబట్టి నాకు. ఆ తర్వాత వృత్తిపరంగా నేను ఏ వ్యాపారం చేయాలో నాకు ఆర్థికంగా వెనక సపోర్ట్ లేక ఏ వ్యాపారం చేసినా దాంట్లో నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం సొంత డబ్బులు పెట్టుకుంటే అదొక లెక్క, పక్క నుంచి అప్పు తెచ్చి పెట్టుకుంటే అది ఇబ్బంది. ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి అలిసిపోయి యూట్యూబ్ చేసుకుంటూ వస్తున్నా. నా బాధలు, నా కష్టాలు, నా సంతోషాలు, ఆనందాలు. నేను బాగా స్టెప్స్ చేసి ఆనందంగా ఎగిరితేనేమో నీకేమి లే అంటారు. ఆ తర్వాత నేను బాధలు చేస్తేనేమో బాధలు చెప్పుకొని బతుకుతున్నావు అంటారు. అంటే జీవన విధానం ఎలా ఉంటుంది, మంచిదవుతా అని చెప్తుంటే చాలామందికి నచ్చట్లా, కానీ చాలామందికి నచ్చుతుంది. నచ్చని వాళ్ళు కొద్దిమంది ఉంటారు కదా, మన వంటి కిట్టిన వాళ్ళు, నచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా నా ప్రయాణంలో నేను ఏది చేసినా తప్పని ఫస్ట్ నుంచి అంటానే ఉంటారు. సర్దుకున్నాం, పరువు మర్యాదలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసాం. లాస్ట్కి నాకు అర్థమైంది ఏంటంటే, భయపడతా పోయినంతకాలం సమాజం భయపడతానే ఉంటుంది. నాకు ఒక్కటే అర్థమైంది, నేను ఏదైనా వ్యాపారం చేస్తే దాంట్లో నా సక్సెస్ కానీ, ఎందుకంటే నాకు వెనక బలం లేదు. బలం అంటే నాకు సామాజిక బలం అన్నా ఉండాలి, లేకపోతే స్నేహితులు బలం అన్నా ఉండాలి. నాకు స్నేహితులు లేరు, ఎందుకంటే నేను ఉన్నదన్నట్టు కరెక్ట్గా మాట్లాడతాను కాబట్టి. నాకు ఏ వ్యసనాలు లేవు కాబట్టి నాకు స్నేహాలు ఉండవు అనమాట. స్నేహితులు లేకపోవడం వల్ల, బంధుబలం లేకపోవడం వల్ల నా వ్యక్తిత్వానికి నాకు వ్యాపారాలు సెట్ కావు. ఎక్కడ స్థలాలు అవి కొనుక్కున్నా కానీ అక్కడ కూడా ఏదైనా చిన్న సమస్య వస్తే భయపడిపోతాను అనమాట. ఆ భయమే అవతలకి అవకాశంగా కుదిరింది. ఇలా రకరకాలుగా నేను అన్ని విధాలుగా ఆలోచన చేసి యూట్యూబ్ అనేది మానిటేషన్ అయిన తర్వాత డబ్బులు వస్తుంటే ఈ వీడియోలు చేసుకుంటూ ఉన్నాను. ఇది ఎంతకాలం నిలబడితే నువ్వు ఏదో ఒకటి చూసుకోమంటారు. ఇప్పుడు నేను చేసిన ఇవన్నీ ఎంతకాలం నిలబడి, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న పొలాలు ఉన్నాయా పోయినాయి, మా పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయా పోయినాయి. నేను నేర్చుకున్న ఒక్కొక్క పని అంటే వెళ్ళిపోతూ ఉంది, అప్డేట్ అవుతూ ఉంటాం ఇప్పటికప్పుడు. ప్రస్తుతం యూట్యూబ్, భవిష్యత్తులో ఏదో ఒకటి ఉంటుంది. కానీ మనం బతకడానికి ఊపిరినంతకాలం ఏదో ఒక ప్రయత్నమే చేస్తాం. ఆకలి అయితే ఆటోమేటిక్ ఏదో కష్టపడి పని చేసుకుంటాం కదా. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోగలుగుతున్నాం? అవసరం అన్నీ నేర్పిస్తుంది. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు గుట్టుగా బతికిన జీవితం అంతా పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ అయిపోయిన తర్వాత దానివల్ల కొన్ని అవమానాలు వచ్చినాయి, కొన్ని గొడవలు జరిగినాయి. ఇంకా కొన్ని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా పోయి రావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఎప్పుడు పోలీస్ స్టేషన్ పెట్టాక కూడా ఎక్కా. యూట్యూబ్ అంటే ఊరకేం లేదు, దీంట్లో కూడా చాలా గొడవలు ఉంటాయి, దీంట్లో చాలా పోటీతత్వం ఉంటుంది. ఇన్నిటి సమస్యలను అధిగమించి మేము మేము బతుకుతుంటే ఇంకా నిరుత్సాహపరిచే కామెంట్లు పెట్టడం, ఇంకా ఇబ్బంది పెట్టే కామెంట్లు పెట్టడం, ఇది ఎంతవరకు రైటు ఆలోచన చేసుకోండి. కానీ ఒకటి మాత్రం చెప్తా, యూట్యూబ్ అనేది ఇది కూడా ఉద్యోగమే. మా అనుభవాలు చెప్పుకుంటున్నాం, మేము రోజువారీ విధానాలు చెప్పుకుంటున్నాం, చాలామందికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి 1000 మంది చూడండి, 1500 మంది చూడండి, ఎంతో కొంత డబ్బు అయితే నాకు వస్తుంది. అందువల్ల ఈ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను, యూట్యూబ్ కంపెనీ జాబ్ చేస్తున్నందుకు. ఇంకా మీరు ఇలాగే కామెంట్లు పెడతా ఉంటే దానికి నేనేం చేయలేను. పెట్టుకోవడం మీ అలవాటు, మీ ఇష్టం. కానీ నేను నటించడం లేదు, జీవించడం లేదు. నేను మామూలుగా ఎలా ఉన్నానో అలాగే చెప్తున్నా. ఎవరో మెప్పు పొందడానికో, ఎవరో సానుభూతి పొందడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. మీరు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే అన్నారు, సానుభూతి పొందుతున్నామని. సానుభూతి పొందాలంటే నేను స్టోరీ బియ్యం తినాలి, దాని గురించి చెప్పాలి, నేను ఏడుస్తా వీడియోలు పెట్టాలి. నేను అలా ఎప్పుడు పెట్టాల. నేను ఎలా ఉన్నానో అలాగే చూపిస్తున్నా. తిరుపతి పోతే మంచి రూమ్లే తీసుకుంటున్నాం, ఎక్కడికన్నా దేవస్థానాలకు వెళ్ళినా కారులో వెళ్తున్నాం,
మంచి ట్రైన్స్లో వెళ్తున్నాం. మేము నటించే వాళ్ళమైతే జనరల్ కంపార్ట్మెంట్లు ఎక్కి కష్టాలు చూపించేవాళ్ళం. అక్కడ కింద పనుకొని మా బాధలు చూపించేవాళ్ళం. ఇట్లా మేము నటించట్లేదు. మేము ఎవరు ఎలా అనుకున్నా మేము ఎలా ఉన్నామో అలాగే చూపిస్తున్నాం. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.